నమస్తే. ఆ బైల్ ముझे మార్ హిందీ సామెత. ఓ గేదె, దారి వెంట వెళ్తున్న నువ్వు వచ్చి నన్ను పొడిచిపో, లేదా పిట్టపోరు పిల్లి తీర్చింది అనే సామెత. ఇవి కానీ ఏది కానీ అండి ప్రస్తుతపున్న సినేరియోకి బాగా సరిపోతాయి. అది ఏంటంటే REMగా పిలువబడుతున్న రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి చైనా దగ్గర ఎక్కువ డిపాజిట్స్ ఉన్నాయి. దాదాపు ప్రపంచానికి అవసరమైన ఏవైతే రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి 17 ఉంటాయి. అవి ఆ 17 మినరల్స్ కూడా చైనా దగ్గర ఎక్కువ డిపాజిట్స్ ఉన్నాయి. అంటే 70 నుంచి 80% వరకు కేవలం ఆ కంట్రీ మాత్రమే, చైనా మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. మిగతా అంతా కూడా మీరు తైవాన్ కానివ్వండి, USA కానివ్వండి, లేదా మన ఆస్ట్రేలియా కానివ్వండి, ఈ కంట్రీస్ అన్నీ చేస్తున్నాయి. వీటితో పాటుగా కొంత మొత్తంలో ఆఫ్రికన్ కంట్రీసు లేదా సౌత్ అమెరికన్ కంట్రీసు ఇవి కూడా కొంచెం ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కానీ మెజారిటీ అంతా కూడా చైనా చేతిలో ఉంది. మిగతా అంతా కూడా USA, ఆస్ట్రేలియా, తైవాన్ ఈ కంట్రీస్ చేతిలో ఉంది. ఇప్పుడు అర్జెంటుగా ఈ విషయం మనం మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే చైనా ఈ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే REMగా పిలువబడుతున్న రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బ్యాన్ పెట్టింది. ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ పెట్టేసింది. దానికన్నా ముందర ఇంకో విషయం ఏంటంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి సాధారణంగా మనకి ఐసిస్ తయారు చేయడానికి కానివ్వండి, లేదా ఈవీస్ కార్లు ఏవైతే ఎలక్ట్రిక్ కార్స్ ఏవైతే తయారవుతున్నాయో వాటిని తయారు చేయడానికి కానీ, లేకపోతే మనకి గాలి మరలు ఉంటాయి పెద్దవి, మనం చూసే ఉంటాం. ఊరికి బయటికి వెళ్తుంటే పెద్ద పోల్ వేసి ఉంటారు, దానికి పెద్ద ఫ్యాన్ తిరుగుతుంటుంది, దాని నుంచి మనకి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వాటిలలో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. చాలా వీటి అవసరం ఉంది. అందుకని చెప్పి ప్రస్తుత ప్రపంచం అంతా దాదాపు వీటి మీదనే ఆధారపడి ఉంది. దీనికోసం అని చెప్పేసి ఏం చేస్తుంది, చైనా తన ఇంపార్టెన్స్ని గుర్తించి తను వీటి మీద బ్యాన్ పెట్టింది. దీనివల్ల దానికి వచ్చిన లాభము ఏంటి అంటే EU కానివ్వండి, అంటే యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో అది కానివ్వండి, లేదా అమెరికా కానివ్వండి, శాంక్షన్స్ పెడుతున్నాయి చైనా మీద. కానీ భారతదేశం పక్కకు పెట్టిన కాసేపు చైనా మీద శాంక్షన్స్ పెడుతున్నాయి. ఆ శాంక్షన్స్ పెట్టడం వల్ల వాటిని తట్టుకోవడానికి చైనా ఏం చేస్తుంది, వీటికి ఇవ్వకుండా, అంటే మెజారిటీ ఉత్పత్తి అంతా కూడా అక్కడి నుంచి అవుతోంది కాబట్టి వీటి మీద బ్యాన్ పెడితే ఈ కంట్రీస్ అన్నీ, ఈ దేశాలన్నీ కూడా తన ముందరకు వచ్చి చేతులు కట్టుకుని నించుని దయచేసి ఇవ్వవా, ఈ 17 రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నా దయచేసి మాకు ఇవ్వవి అని చెప్పేసి చేతులు జోడించి మరి అడుగుతాయని చెప్పేసి అనుకున్నారు. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, చైనా ఈ రకంగా చేయడం వల్ల ఈ చేతులు కట్టుకుని ఈ దేశాలు ఏవి చైనా ముందర నించోలేదు, ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నాయి. ఒకటిగా ఇది. రెండవది, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది భారత్కి అద్భుతంగా కలిసి వచ్చిన ఒక అవకాశం. దీన్ని కూడా చెప్పుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం దేశాలన్నీ ఇటువంటి సినేరియోలో భారత్ ఏం చేయాలి? భారత్ చేయాల్సింది, ఎట్లాగైతే ఇప్పుడు పెట్రోలియం రిజర్వ్స్ ఇక్కడ భారీగా భారతదేశంలో ఎట్లాగైతే ఉన్నాయో ఆ రకంగా ఈ REM రిజర్వ్స్ కూడా భారతదేశంలో ఎక్కువ చేయాలి. రెండవది, ప్రత్యామ్నాయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, లేదా వాటిని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాటిపై అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఈ 2 కాకపోతే మూడోది ప్రస్తుతము మోదీ చేస్తున్న పని. అదేంటంటే ఆయన చిన్న కంట్రీస్, మనకి పంజాబ్ మహాముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు 10,000 మంది కూడా లేని దేశాలకు కూడా వెళ్ళి అక్కడి నుంచి పెద్ద అవార్డులు బిరుదులు తెచ్చుకుంటున్నారు అని. అది ఎంత తెలివి తక్కువ వ్యాఖ్య అన్నది దీన్ని బట్టే తెలుస్తుంది. అసలు అతను కూర్చుని ఒక రెస్పాన్సిబుల్ సీట్లో కూర్చుని అటువంటి ఇర్రెస్పాన్సిబుల్ మాట మాట్లాడడం, సరే అది ఎట్లాగున్నా అన్నాడు. ఇప్పుడు అటువంటి చిన్న దేశాలకు కూడా భారత ప్రధాని మోదీ వెళ్ళి చేయడం వల్ల లాభం ఏంటి అంటే ఇదే లాభం. అక్కడికి వెళ్ళి ఆ చిన్న కంట్రీస్లో ఏదైతే అక్కడి నుంచి ప్రొడక్షన్ జరుగుతుందో ఈ 17 REMs ఏవైతే ఉన్నాయో వెళ్ళి వాటితో మాట్లాడాలి. అంటే వీటితో పాటు ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి, దాంట్లో ఇదొక భాగము. దీని గురించి కూడా మాట్లాడడం జరిగింది. దీంతో మనకి రిజర్వ్స్ పెరుగుతాయి. మనకి ఆల్టర్నేట్స్ గురించి ఆలోచించగలగాలి.
మన దగ్గర ఉన్న రెక్టేపిజం లేదా బ్యూరోక్రసీ వల్ల ఇవన్నీ కూడా కొంత టైం పడతాయి. మనకి ఇటువంటివన్నీ జరగాలి అంటే కొంతకాలం పడుతుంది. ఈ నిలుపుదల భారత్ మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందువల్లంటే మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కింద చాలా దేశాలకి కావాల్సిన ఐసీస్ కానివ్వండి, లేకపోతే ఈ ఈవీస్ కానివ్వండి, గాలిమరలు కానివ్వండి, అవన్నీ కూడా అంటే ఇవి ఉదాహరణకు చెప్తాను. ఇంకా చాలా విషయాల్లో చాలా ప్రదేశాల్లో వీటి అవసరం ఉంది, లేదా ఇంకా చాలా తయారు చేస్తున్నారు. అవన్నీ కూడా భారత్లోనే తయారవుతున్నాయి. ఇవన్నీ ఇక్కడ తయారీ అవుతున్నప్పుడు ఇటువంటి ఇంపోర్ట్స్ కనుక లేకపోతే భారత్కి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. ఈ ఇంపోర్ట్స్ ఎక్కడికి ఉన్నాయో, ఇవైతే ఎక్కడ దొరుకుతాయో ఆ ప్రదేశానికి ఇక్కడున్న పరిశ్రమలన్నీ వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత్ దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. సరే, ఇదంతా ఒక ఆస్పెక్ట్. ఈ ఆస్పెక్ట్ కాక రెండవ కోణం ఉంది, అదే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా దీని లోపల మనం చూడొచ్చు. అది ఏంటంటే అది ఒక రకంగా ఒక శుభ పరిణామం, ఒక శుభవార్తగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ REM ఏవైతే ఉన్నాయో అవి రాజస్థాన్లో పుష్కలంగా ఉన్నట్టుగా ఇటీవలనే బయటపడ్డాయి. అవి REM ఏదైతే ఉందో అది బర్మార్ అన్న జిల్లాలో, జాలర్ అనే జిల్లాలో ఈ రాజస్థాన్లో ఉన్నాయి. ఆల్రెడీ వీటి మీద స్టార్ట్ అయినాయి. అంటే వీటి మీద తహకీకాత్ ఏదంటారు, దానికి కావాల్సి ఎంత ఉన్నాయి, దాని డిపాజిట్స్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, గవర్నమెంట్ దీని గురించి సబ్ చేస్తుంది. తర్వాత దీని గురించిన అంటే కంపెనీస్కి వీటిని ఏ రకంగా ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎంతెంత వరకు ఇవ్వాలి, ఇవన్నీ కూడా మాట్లాడడానికి రకరకాల కంపెనీస్ నుంచి బిడ్స్ని ఆహ్వానిస్తుంది భారత ప్రభుత్వము. ఇది కనుక జరిగితే భారతదేశానికి ఒక తలమానికం ఒకటి వస్తుంది. ఈ చైనాకు కానివ్వండి, వేరే కంట్రీస్ కానివ్వండి, నోరు మూయించవచ్చు. నోరు తెరిచి మళ్ళీ ఇంకొకసారి భారత్ వైపు మాట్లాడలేరు. సీటు ఈ రకంగా ఉన్నది, మెల్లగా సత్తా పల్టాయించి ఇట్లా వస్తుంది, భారత్ ఇటు వస్తుంది. ప్రస్తుతము ప్రపంచమంతా వీటి మీదనే పరిగెత్తుతోంది. ఇవి లేకపోతే అసలు ప్రపంచంలో చాలా వరకు ఆగిపోతాయి. ఫోన్స్ పనిచేయవు, మన ఒక్క సెల్ ఫోన్ పనిచేయదు, కార్లు తిరగడం ఆగిపోతాయి. మనం కార్ల బ్యాటరీస్లో ఏదైతే ఉండాలో ఎలిమెంట్స్ అవన్నీ కూడా దీనివల్లనే వస్తాయి. మీకు ఎలక్ట్రిసిటీ ఆగిపోతుంది. ఎలక్ట్రిసిటీ ఏదైతే ప్రొడ్యూస్ చేయాలో ఆధునిక పద్ధతుల్లో ఇప్పుడు అవన్నీ కూడా దీనివల్లనే అవుతాయి. ఇవన్నీ కూడా ఆగిపోవడతాయి. ఇవన్నీ ఆగిపోకుండా ఉండాలి అంటే దీని ప్రొడక్షన్ మన దగ్గర పెరగాలి. ప్రొడక్షన్ మన దగ్గర పెరగాలి అంటే ఆటోమేటిక్గా రాజస్థాన్లో ఈ రిజర్వ్స్ మన దగ్గర బోలెడు ఉన్నాయని చెప్పి బయటపడ్డది. ఇది నిజంగా ఒక అద్భుతమైన సమాచారం కాదు, మనందరికీ అద్భుతమైన సమాచారం. దీన్ని ఏ రకంగా వాళ్ళు మెటీరియలైజ్ చేస్తారు? ఎందుకంటే ఇక్కడ ఉన్న బ్యూరోక్రసీ వల్ల ఏదైనా కానీ తొందరగా నడవదు. ఎందుకు ఇక్కడ లంచాలు, సరే అది రకరకాల వీటి వల్ల ఏంటంటే ఫైల్స్ మెల్లిగా కదులుతాయి, చాలా మెల్లిగా కదులుతాయి. ఇది ఎంత లేదన్నా కానీ ఒక 5 సంవత్సరాలు పడుతుంది అనగానే ఆశ్చర్యం లేదు. యాక్చువల్గా ఇది వేరే కంట్రీలో అయితే కనుక 1 year 1.5 yearలో కంప్లీట్ అయితే మన దగ్గర ఇది స్టార్ట్ కావడానికి ఎంత లేదన్నా ఇంకొక 5 సంవత్సరాలు మనం లెక్క వేసుకోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత మన దగ్గర నుంచి అద్భుతమైన ప్రొడక్షన్ ఉంటుంది. ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మన దేశపు సత్తా ఈ రకంగా మారుతుంది ప్రపంచంలో. అయితే ఒకటి, ఇక్కడ మనము ఈ REMsని బయటికి తీయాలి అంటే మాత్రం చాలా హర్డిల్స్ని ముందర దాటాల్సి ఉంటుంది. ఇప్పుడు NGOs ఏవైతే ఉంటాయో NGOs సాధారణంగా ఇటువంటి పనులను చేయనియవు. ప్రకృతికి వినాశనం అవుతుంది అని చెప్పేసి ఒక పెద్ద యాజిటేషన్ తీస్తాయి. వీటన్నిటి రకరకాల కోర్టు కేసెస్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటిని దాటడానికి దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. ఈ కేసెస్ అన్నిటినీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీకు ఢిల్లీలో కానివ్వండి, హైదరాబాద్ తీసుకోండి, మీకు బాంబేలో తీసుకోండి, రాజస్థాన్లో ఎక్కడైనా సరే మొత్తం దేశవ్యాప్తంగా బోలెడు పిల్స్ పడతాయి. PILS, పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ లిటిగేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా టప పడిపోతాయి. వాటినన్నిటికీ ఆన్సర్ చెప్పుకుంటూ వాటికి అన్నిటినీ క్లియర్ చేసుకుంటూ వచ్చేటప్పటికే చాలా టైం పడుతుంది. ఇది అయిపోయిన తర్వాత చైనా ఊరుకుంటుందా? చైనా తన అంటే ఆల్మోస్ట్ ఆల్ మోనోపలి ఉంది. మోనోపలిని అది పోగొట్టుకుంటుందా? వెంటనే ఏం చేస్తుంది? అది ఇక్కడ ఉన్న తన అనుయాయులకి, సోకాల్డ్ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి గొడవలు చేస్తుంది. ఇది రేపు ఎల్లుండి నుంచి మీరు చూడండి,
టీవీలలో మొదలైతే వీటి గురించి డిబేట్స్. అసలు ఎందుకు చేయాలి భారతదేశం, మనకి చక్కగా వస్తుంటే ఇవన్నీ పైసలు ఎందుకు పెట్టాలి, వీటన్నిటి మీద ఎందుకు పైసలు నాశనం చేస్తున్నారు వీళ్ళంతా, ఎందుకు మోదీ సర్వనాశనం చేస్తున్నాడు ఈ పైసలన్నింటినీ అని చెప్పేసి కూడా ఆల్మోస్ట్ ఆ లెవెల్కి వెళ్ళి కూడా మీకు డిస్కషన్స్ వస్తాయి. మనం గమనించాలి. ఏది ఎటువై వచ్చినా కానివ్వండి, ఇవన్నీ కూడా భారత్కి కొంచెము వైలటైల్గా ఉన్న పరిస్థితి మెల్లిగా భారత్ ఒక నిదానమైన ఒక పర్ఫెక్ట్ పొజిషన్లోకి వచ్చి ఆగుతుంది అని, తొందరలో ఇది జరుగుతుందని మనం అందరం ఆశిద్దాం.